నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికి సపోర్ట్ ఇస్తారో, అసలు ఆయన వైఖరి ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూసాం గంజాయి బ్యాచ్ను పరామర్శించడం, ఆ తర్వాత ఆ పార్టీ నేతలు భూ కబ్జాలు చేసిన ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ఆయన పరామర్శించడం చూసాం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పక్క రాష్ట్రంలో భూ కబ్జా చేసి అరెస్ట్ అయినా కూడా మేమున్నాం, సజ్జల మాట్లాడుతున్నారా, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి టచ్లోకి వచ్చారా అంటూ జరిగినటువంటి సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మొదటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజా బ్యాచ్ను పరామర్శించడం, అసలు ఏం చేసినా సరే రప్ప రప్ప అనడం, ఇటువంటి అన్ని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆయన వైఖరి పైన అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏకంగా గండిపేట దగ్గర 1000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి బ్రహ్మనాయుడు కుమారుడికి ఫోన్ చేసి నేనున్నాను, మా పార్టీ అండగా ఉంటుంది, పొన్నవాళ్ళు సుధాకర్ టచ్లోకి వచ్చాడా, సజ్జల మాట్లాడుతున్నారా, ఇటువంటి అంశాలన్నీ ఎలా చూడాలంటారు? సోషల్ మీడియాలో అవే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాస్తవంగా సోషల్ మీడియాలోనే కాదు, ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఇదే హైలైట్ ఈరోజు. కారణం ఏంటి అంటే, వైసీపీ అధినేతగా తన పార్టీ నాయకులు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలని ఓదార్చడాన్ని, వాళ్ళకి ధైర్యం చెప్పడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ వాళ్ళు నేరాలు చేసి జైళ్ల పాలై ఉన్నప్పుడు రాజకీయ ప్రేరేపితమైన కేసులు, కక్ష సాధింపు దూరంతో నమోదు చేసిన కేసులు అయితే పార్టీ పరంగా మీకు అండకుంటామని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పక్క రాష్ట్రంలో తమ రాజకీయ పరపతి, తమ దగ్గర ఉన్న డబ్బుతోటి ప్రభుత్వ భూములని నకిలీ జీవోలతోటి కొట్టేసి అమ్ముకోవాలి అని చేసిన ప్రయత్నంలో ఆ ప్రభుత్వాధికారులు దాన్ని గుర్తించి కేసులు నమోదు చేసి, కేసు నమోదైందని తెలిసి పరారయ్యి వేరే రాష్ట్రంలో అరెస్ట్ అయ్యి, ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఈ భూ అక్రమాలు చోటు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో, ఇతను అరెస్ట్ అయింది తమిళనాడు రాష్ట్రంలో. నిజంగానే బొల్లా బ్రహ్మనాయుడు అమాయకుడు, ఆణిముత్యం స్వాతిముత్యం అయితే తమిళనాడు వరకు పారారవ్వాల్సిన నెక్స్ట్ ఏముంది? నేను అమాయకుడిని, నా మీద అన్యాయంగా మీరు నిందలు మోపుతా ఉన్నారు, నేను బాధితుడిని. వాళ్ళ కొడుకు గిరిధర్ క్లెయిమ్ చేస్తున్నాడు కదా, మేం బాధితులము అని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా చెప్తుంది కదా, బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడు అని నిజంగానే బొల్లా బ్రహ్మనాయుడు బాధితుడు అయితే చట్టా నుంచి పారిపోవాల్సిన నెక్స్ట్ ఏముంది? ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో అతని ప్రమేయం లేదు అనుకున్నప్పుడు, అన్యాయంగా నిందలు మోపుతున్నారు అనుకున్నప్పుడు నిలబడి ఫైట్ చేయాలి తప్ప, నువ్వు వెన్ను చూపి పారిపోయావు అని అంటే ఏంటి అర్థం? అక్కడ చట్టపరమైన కాన్సిక్వెన్సెస్కి నువ్వు భయపడుతున్నావు. ఎవరు భయపడతారు? మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లారీల మీద, ట్రాక్టర్ల మీద వెనక వైపు రాసి ఉంటుంది, బురీ నజర్ వాళ్ళే తెరా మూకాలా అని రాసి ఉంటుంది. అంటే చెడ్డ చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని రాసి ఉంటుంది. ఎవరికైతే గిల్టీ కాన్షియస్నెస్ ఉంటుందో, ఎవరైతే ఇక్కడ ఎదురుగాబోతున్న ఈ చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ వల్ల తనకి ఇబ్బంది అని భావిస్తాడో వాడు పారిపోతాడు. బొల్లా బ్రహ్మనాయుడులో ఆ గిల్టీనెస్ ఉంది కాబట్టి, ఆ ఇష్యూలో తన ప్రమేయం స్పష్టంగా తనకు తెలుసు కాబట్టి, విచారణ జరిగితే తన దోషిత్వం నిర్ధారణ అవుద్ది కాబట్టి అతను పరారయ్యాడు. పరారైన అతన్ని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడున్నారనేది ఐడెంటిఫై చేసి ఇతని ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసినా అతన్ని ట్రాక్ చేసి ఎక్కడున్నాడో అతన్ని పోలీసులు ఎక్కడో కాంచీపురంలో పట్టుకున్నారు. తీసుకొచ్చి ప్రస్తుతం కోర్టు విధించిన డిమాండ్ తోటి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అసలు భాగవతం ఇది. నువ్వు వినుకొండ శాసనసభ్యుడివి, నీకు వ్యాపారాలు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సరిపోలేదా? నువ్వు వ్యాపారం చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లో కూడా వ్యాపారం చేయొచ్చు, వ్యాపారాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ వినుకొండ చుట్టుపక్కల బాగానే భూములు ఆక్రమించాను కదా, ఆ రోజు నా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని నేను ఏం చేసినా చలామణి అయింది కదా, నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయించాను కదా, నేనే స్వయంగా బండబూతులు తిట్టాను కదా, నా ఈ అధికార అహంకారం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదైనా చలామణి చేయించవచ్చు అని అత్యుత్సాహ ప్రదర్శన చేసి నువ్వు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూమిని నకిలీ జీవోల పేరిట ఆ జీవోలు సృష్టించడానికి నీ అకౌంట్ నుంచే నువ్వు డబ్బులు పంపించావు అని ఆ పర్టికులర్ ప్రభుత్వ భూమిని మేమే యజమానులు అని క్లెయిమ్ చేసుకుంటూ కోర్టులో కూడా వాళ్ళ కేసు కొట్టివేయబడ్డ కుటుంబానికి నువ్వు 4 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించావు? నీ అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి. వాళ్ళే నిన్ను బలవంతాన దౌర్జన్యం చేసి నీ దగ్గర డబ్బులు తీసుకోవాలా, వాంటెళ్ళి నువ్వు డబ్బులు ఇచ్చావు.
వాంటెళ్ళి నువ్వు మధ్యవర్తిని అప్రోచ్ అయ్యావు, వాంటెళ్ళి ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టింపబడ్డాయి. ఇలా ప్రభుత్వ భూమిని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి తమ భూమిగా చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని రిలీజ్ అయిన ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేశారు. 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి. ఇప్పుడు వాస్తవంగా ఈ భూమికి ఇంకొంచెం పైకి ఉంటుంది. కోకపేట రీసెంట్గా ఆక్షన్ జరిగిన సర్వే నెంబర్ 239, 240 ప్రభుత్వ భూములు, అక్కడ గతంలో 177 కోట్ల రూపాయల ఆక్షన్ పలికింది. మరి ఇది కనీసం అంటే 100 కోట్ల రూపాయలు చేస్తుంది ఎకరం. అంటే ఎకరం 100 కోట్లు చేసే ప్రభుత్వ ఆస్తిని 9 ఎకరాలు 28 గుంటలు, అంటే ఆల్మోస్ట్ 9:30 ఎకరాలు, 2 గుంటలు తక్కువగా, దాన్ని కొట్టేయడానికి నువ్వు ప్రయత్నం చేసావు. నువ్వు అరెస్ట్ అయ్యావు. సరే అరెస్ట్ అయ్యావు, పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఇటువంటి బుద్ధి తక్కువ పనులు ఏంట్రా మీరు, నా నాయకులు అయ్యి ఉండి మీరు చేసే ఇటువంటి కకుర్తి అక్రమాల వల్ల నా పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. మీరు కొన్నాళ్ళు అసలు నా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఒక అంశం సార్, మీరు చెప్పినట్టుగా సొంత రాష్ట్రంలో అయినా పక్క రాష్ట్రంలో అయినా భూ కబ్జాలు చేసినా, ఎటువంటి కబ్జాలు చేసినా నేనున్నాననే ధైర్యం ఇస్తున్నారు. మనం గతంలో చూసాం, ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు అగ్రిగోల్డ్ భూ బాధితులు కానివ్వండి, వాళ్ళు అడిగినప్పుడు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే, మీరు ఏమన్నా చేయండి, మీరు భూములు ఆక్రమించుకోండి, గనులు కొట్టేయండి, హత్యలు చేయండి, మీరు మానభంగాలు చేయండి, దారి దోపిడీలు చేయండి, ఏమన్నా చేయండి, ఆఖరికి గంజాయి సప్లై చేసే సప్లైదారులు వాళ్ళు తెనాల్లో పోలీస్ కానిస్టేబుల్తో ఘర్షణ పడ్డ నేపథ్యంలో పోలీసులు వాళ్ళకి నడి బజార్లో కౌన్సిలింగ్ ఇచ్చారు అని చెప్పని తెనాల వరకు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చాడు కదా. అంటే ఏంటి, ఏ సంకేతం పంపిస్తూ ఉన్నాడు? సమాజంలో ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నాడు. ఇవాళ రప్ప నరుకుతాము అన్న పోస్టర్ ప్రదర్శించారు అని చెప్పానంటే ఏమన్నాడు? మంచిదే కదా, తెలుగుదేశం వాళ్ళని నరుకుతానన్నాడా? మంచిదే కదా అన్నాడు. అంటే తన శ్రేణులు అయి ఉంటే వాళ్ళు ఇలిసిట్ మద్యం తయారీలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా, ఇల్లీగల్ మైనింగ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా, కాకాని గోవర్ధరెడ్డిని, జోగి రమేష్ని ఎలా సమర్థించాడో చూసాం. అలాగే పేర్ని నాని సతీమణి, ఆమె పేరిట లీజుకి ఇచ్చిన, అంటే ఆమె ఆస్తి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి లీజుకి ఇచ్చారు. 387 టన్నుల సివిల్ సప్లైస్ బియ్యం మాయమైన దాన్ని అడ్మిట్ అవుతూ పేరు నాని కుటుంబమే 1,70,00,000 రూపాయలు డీడీ తీసి ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు నష్టపరిహారం భర్తీ కింద. వీళ్ళందరూ ఇవాళ వైసీపీ పార్టీలో కీలక నాయకులు. అంటే ఏంటి, అక్కడ మనకి ఒక సామెత చెప్తారు, నీళ్ళడుగున ముచ్చపు చిప్పలన్నో పక్కకు చేరితే నత్తగొల్లన్నో పక్కకు చేరతాయంట. నేరస్తులు, ప్రభుత్వ వనరులు దోపిడీ చేసేవాళ్ళు, ఆక్రమణలకు పాల్పడేవాళ్ళు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడేవాళ్ళు, మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి ఇష్టరీతిన ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడేవాళ్ళు, వీళ్ళందరినీ ఒక సమూహంగా చేరిస్తే బయట అయితే వాళ్ళని దండుపాళ్యం ముఠా అంటారు, లేదంటే పార్దీ ముఠా అంటారు, దోపిడీదారులు, చెంబల్లోయ బ్యాచ్ అంటారు. రాజకీయాల్లో కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ వైసీపీ పార్టీ అంటారు. వీళ్ళందరికీ నాయకుడిగా 11 సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉండి ఛార్జ్షీట్లు నమోదై ఉండి ప్రస్తుతం 16 నెలలు జైలు జీవితం తర్వాత బెయిల్ జీవితం గడుపుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ నాయకుడు. కాబట్టే ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి కాల్ చేసి, మీకు సజ్జల రామకృష్ణారెడ్డి టచ్లో ఉన్నాడా, పొనవోలు సుధాకర్ రెడ్డి టచ్లో ఉన్నాడా, మన వాళ్ళు అన్నీ చూసుకుంటారులే, మేము అందరూ ఉన్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండు, అంటే మీ నాన్న పరంపరని నువ్వు కూడా కొనసాగించు, మీరు ఏం చేసినా మేము మీకు అండగా ఉంటాం, ఎందుకంటే మీరు నా పార్టీ కాబట్టి, నేను మీకు నాయకుడిని కాబట్టి. అంతేగాని ప్రజా జీవితంలో కొనసాగుతున్న వాళ్ళు ప్రజల పట్ల అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి, నీతితోటి, నిజాయితీతోటి, సత్ప్రవర్తనతో ఉండాలి అని చెప్పని నాయకుడు అనేవాడు ఎప్పుడైనా తన శ్రేణులకు చెప్పాలి. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అటువంటి హితబోధ మనం వినలేదు. ఈ మధ్యకాలంలో చూసాం, ఒక టీడీపీ ఎమ్మెల్యే ఒక అసభ్యకర సన్నివేశంలో అతని వీడియో రివీల్ అయితే పార్టీ అతను సస్పెండ్ చేసింది. ఒక జనసేన ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో రివీల్ అయితే పవన్ కళ్యాణ్ గారు అతన్ని ఆ ఇష్యూ విచారణ చేయండి అని చెప్పని ముగ్గురు తన పార్టీ కీలక నాయకులతోటి ఒక విచారణ కమిటీ అపాయింట్ చేసి అతని నుంచి వివరణ తీసుకున్నారు. కానీ వైసీపీ పార్టీలో ఎటువంటి వివరణలు అడగరు, ఇది తప్పు అని చెప్పరు. మీరు ఏ తప్పని చేయండి మేము ప్రోత్సహిస్తామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పడం నిన్న వీడియో సాక్ష్యాల తోటి ఈ గిరిధర్ విషయంలోనే స్పష్టమైంది. బొల్లా బ్రహ్మనాయుడికి జగన్మోహన్ రెడ్డి
అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది అర్థమవుతా ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.